జనవరిలో జిమ్ జాయిన్ అయ్యి మార్చ్కి క్విట్ చేసే వాళ్ళకి రిజల్ట్స్ ఎప్పటికీ కనిపించవు. అదేవిధంగా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ కూడా అలాగే మధ్యలో ఆపేస్తే వాళ్ళు రియలైజ్ అయ్యే లోపు క్రోర్స్ లాస్ అవ్వచ్చు. మరి ఎగ్జాక్ట్గా ఏం చేయాలి, ఎంత ఎక్స్పెక్ట్ చేయాలి, ఎంత కాలం ఇన్వెస్ట్ అయ్యి ఉండాలి అని చెప్పడానికి ఒక సింపుల్ రూల్ ఉంది. దాని పేరు 10-12-30 రూల్. ఫస్ట్ వన్ 10,000. ప్రతి మంత్ జస్ట్ 10,000తో ఎస్ఐపి స్టార్ట్ చేయండి. సెకండ్ వన్ 12%. లాంగ్ టర్మ్లో 12% యాన్యువల్ రిటర్న్ని అజ్యూమ్ చేయండి. దానిని మీ బెంచ్ మార్క్గా పెట్టుకోండి. సో థర్డ్ వన్ 30 years. మార్కెట్ క్రాష్ అయినా కూడా అస్సలు ఆపొద్దు. లైఫ్ ఎంత బిజీ అయినా ఎవరో మ్యూచువల్ ఫండ్స్ అంటే చాలా రిస్కీ అని చెప్పినా కూడా అస్సలు ఆపొద్దు. మరి ఆపకపోతే ఏం జరుగుతుందో చూద్దామా. 30 yearsలో మీరు ఇన్వెస్ట్ చేసేది 36 lakhs, కానీ మీ కార్పస్ ఆల్మోస్ట్ 3.08 crores గ్రో అవ్వచ్చు. అంటే మీరు యాక్చువల్గా ఇన్వెస్ట్ చేయని ఆల్మోస్ట్ 2.72 crores మీకోసం మీ మనీ జనరేట్ చేసింది. అదే కాంపౌండింగ్. కానీ కాంపౌండింగ్ వర్క్ అవ్వాలి అంటే మీరు క్విట్ చేయకూడదు. సో మీరు ఇప్పుడు స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారా? అండ్ మోర్ ఫినాన్షియల్ కాంటెంట్ కోసం గ్రో తెలుగుని ఫాలో అవ్వండి.